ఫ్రెండ్, నేను ఇప్పుడు కొత్తగా ఒక సాంగ్స్ కంపోజ్ చేసి అలాగే దాని మీద డ్యాన్స్ కానీ అలా కంపోజ్ చేయాలనుకుంటున్నా. అయితే ఇప్పుడు దానికి టైం కావాలి. ఇప్పుడు మనం కంపోజ్ చేయాలి, పాట రాయాలి, మళ్ళా డ్యాన్స్ చేయాలంటే సాంగ్ షూట్ చేయాలి, ఇంకా టైం పడుతుంది. అంటే దానికి కొంత టైం కావాలి. ఎందుకంటే ఫ్రెండ్, ఇప్పుడు మనం సాంగ్ ఓన్గా రాయాలి, మళ్ళీ సాంగ్ ఓన్గా రాసి మళ్ళీ మనమే పాట పాడాలి. పాట పాడి మళ్ళీ మనం డ్యాన్స్ చేయాలి. దానికంటూ ఒక టైం పడుతుంది అనుకో. పాట రాయాలి, ఇక సాంగ్స్ పాడాలంటే కొద్దిగా షూట్ చేయాలి. సాంగ్స్ దగ్గర టైం పడుతుంది. ఇప్పుడు కాదు ఫ్రెండ్, సమ్ డేస్ తర్వాత కొద్దిగా సాంగ్స్ షూట్ చేద్దాం. దానికి కొద్దిగా టైం కావాలి. ఇప్పటివరకు నేను ఒక పాట సాంగ్స్ అయితే నేను రెడీ చేసుకుంటా. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా 2-3 లైన్ సాంగ్స్ కూడా అయిపోయింది, రాసిన 2-3 లైన్. కొద్దిగా టైం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్? మళ్ళీ సాంగ్ ఎందుకంటే ఫ్రెండ్ మంచిగా ఉండాలి కదా. ఏదైనా సాంగ్ చేస్తే అరే మంచిగా చేసిండ్రా అని అనాలి, కానీ మంచిగా ఉండాలి కదా సాంగ్స్. దాని గురించి కొద్దిగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మనకు మళ్ళీ సాంగ్ మంచిగా రావాలి. మళ్ళీ సాంగ్స్ కానీ ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు మంచిగా ఉండాలి కదా సాంగ్స్, దాని గురించి అని వెయిట్ చేస్తున్నా. అలాగే అది సాంగ్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఫోక్ సాంగ్ లాంటిది అనుకో. ఆల్రెడీ 2-3 లైన్ కూడా రాసిన. ఆగితే ఇక షూట్ మూడ్ చేయాలంటే ఇక సాంగ్స్ ఇక టైం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్? అలాగే మీ ఆశీస్సులు కూడా నాకు ఉండాలి ఫ్రెండ్. అందరి మీరు కూడా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్. ఓకేనా? అలాగే సాంగ్ ఫ్రెండ్ 2-3 మంత్స్ అయితే అయిపోతుంది. 2-3 నెలలు అయితే కన్ఫామ్గా కంపోజ్ చేసి రిలీజ్ చేస్తా ఫ్రెండ్. ఓకేనా? కావున మీ ఫ్రెండ్ నా ఛానల్ని ఇప్పుడు ఫ్రెండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయగలరు ఫ్రెండ్. ఓకేనా? ఇప్పుడు నేను సాంగ్ రాసే పనిలో ఉన్నా ఫ్రెండ్. ఓకేనా? 4 లైన్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు వెయిట్ చేద్దాం. 3 నెలలు అయితే సాంగ్స్ కూడా అయిపోతుంది. ఓకేనా? తర్వాత షూట్ చేసి సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత నేను యూట్యూబ్లో రిలీజ్ చేస్తా ఫ్రెండ్. ఓకేనా?